చూడండి మన టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి అందరికీ. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్ తోటి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఈ బిర్యానీ ఎలా చేస్తానో చూద్దామా. ఫస్ట్ అయితే సాల్ట్, నిమ్మరసం, కొంచెం గరం మసాలా, అన్నీ ఫ్రై చేసిన మసాలా అన్నట్టండి. ఇది లవంగ, ఇలాచీ, దాల్చిన చెక్క, పట్ట మొత్తం వేసి ఫ్రై చేసిన మసాలా. తర్వాత పెప్పర్ పౌడర్, చిటికెడు పసుపు, నీసు వాసన రాకుండా ఉండడం కోసం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత పచ్చి మసాలాలు వేసుకుందాం. కొత్తిమీర, పచ్చి బిర్యానీ ఆకు, పుదీనా, కొన్ని టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం ఆయిల్. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ నానబెడితే మంచి టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక 2 అవర్స్ దీన్ని నానబెట్టేద్దామండి. తర్వాత బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం. బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ రైస్ కోసం అయితే మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ఆయిల్, పచ్చిమిర్చి, టొమాటో, పచ్చి బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా అండ్ అన్నీ కలిపిన గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసితే అన్నీ వేసి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఈ మరుగుతున్న టైంలోనే ఇందులో రైస్ వేసేసుకోవాలండి. రైస్ని అయితే 1 అవర్ ముందే కడిగేసి ఉంచాను. ఇప్పుడు ఈ వాటర్ని మరగడానికి ఉంచుదాం. చూడండి, ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసేయాలి. రైస్ వేసి 60% వరకు రైస్ని కుక్కవనివ్వాలండి. చూడండి, మన టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.